మిత్రులారా, నా పేరు పాడిబండి కోటేశ్వరరావు, ఏరువాక రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడిని. రణచింతల మండలంలో ఈ రోజున దేవాదాయ, ధర్మాదాయ, పూజారి మాన్యములు సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీవ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ పథకానికి అర్హులుగా నమోదు కావడానికి ఎండోమెంట్ అధికారులు, పూజారులు వీళ్ళ ఫారాల మీద సంతకం పెట్టాల్సి ఉంది. కానీ ఈ రోజున ఈ అన్నదాత సుఖీవ పథకంలో సగం డబ్బులు, అంటే ఉదాహరణకి 20,000 డబ్బులు కనుక ప్రభుత్వం ఇస్తే వాటిలో 10,000 రూపాయలు ఇచ్చేదాన్ని మేము ఈ యొక్క పథకానికి సంతకం పెట్టమని చెప్పి ఎండోమెంట్ అధికారులు, పూజారులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఒక పక్క కౌలు చెల్లిస్తూనే ఇంకో పక్క ఈ వచ్చే పథకంలో కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే పేద ప్రజలు, రైతులు మరి పెట్టుబడులు పెట్టి ఈ రోజున అనేక నష్టాలకు గురవుతున్న పరిస్థితుల్లో ఇట్లా అడగడం అనేది చాలా అన్యాయమైన విషయం. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ఎండోమెంట్ ఉన్నతాధికారులు దీని మీద స్పందించి వెంటనే ఈ పేద కౌలు రైతులకి, దేవాదాయ మాన్యముల కౌలు రైతులకి తక్షణమే ఈ ఎండోమెంట్ అధికారుల చేత, పూజారుల చేత ఆ ఫారాల మీద సంతకాలు పెట్టించి ఆన్లైన్ నమోదు ప్రక్రియకి సహాయపడాల్సిందిగా మేము కలెక్టర్ గారికి, ఎండోమెంట్ అధికారులకి విజ్ఞాపన ఇచ్చున్నాము. కలెక్టర్ గారు, ఎండోమెంట్ అధికారులు స్పందించి దీని వెంటనే మేము పరిష్కారం చెప్పారు. లేకపోతే ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాదాయ, ధర్మాదాయ మాన్యములు సాగు చేసుకున్న పేద కౌలు రైతులతో పెద్ద ఉద్యమాన్ని భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.